పక్క విశాఖపట్నం సముద్రము, ఇంకో పక్క సమంత గారి అభిమానుల సముద్రము అని చెప్పి. సో యా, సో సమంత గారు, ఎస్, మీరు ఇంకా మాట్లాడడానికి టైం ఉంది కాబట్టి మనం సమంత గారిని కూర్చోపెడదాం. అండ్ ఎస్, మన ప్రోగ్రామ్ని మనం కంటిన్యూ చేద్దాము ఇప్పుడు. సో మరింత హాయిగా, మరింత అందంగా మారిపోయింది. ఆర్కే బీచ్లో ఒక పక్క సముద్రం, ఇంకో పక్క సమంత గారు ఉంటే ఎలా ఉంటుంది? సో మీరందరూ ఇవాళ తన్ని ఇక్కడ కలుసుకోవడం జరుగుతుంది, లైవ్లో చూడడం జరుగుతుంది. ఎస్, వన్స్ అగైన్ వారికి వెల్కమ్ చెప్పేద్దాం. అండ్ ఓవర్ టు యూ అవినాష్ గారు. ఎస్, తను కంటిన్యూ చేస్తారు. అఫ్కోర్స్ నాకు తెలిసి అవినాష్ గారికి కూడా మాటలు రావట్లేదు ఇప్పుడు. సమంత గారు రాగానే ఏం చెప్పాలనుకున్నా మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి. బట్ ప్లీజ్ గో హెడ్ అండి. హలో మ్యామ్. సో చరణ్ ఓకే, చరణ్ అన్న నాకు కనిపిస్తున్నారు చరణ్. అండ్ మీకు అన్న అని కూడా తెలుస్తుంది, మీరు అంత గట్టిగా అరవడం వల్ల వైజాగ్ మొత్తానికి. యా, అండ్ పక్కనే ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, శ్రీనివాస్ గారు, హర్షిత్ గారు, అక్కడ ఉంది మాత్రమే అన్న ఫేమస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీరు అటు తిరిగి మీరు మరి సో హర్షిత్ మీరు కూడా ఒకసారి తిరిగి ఒక వేవ్ చేయొచ్చు కదా అటు. అనవసరంగా వాళ్ళకి స్క్రీన్ మీద మాత్రమే. మీది లోకల్ అండి, పక్కా లోకల్. ఒకసారి మీరు కూడా అటు తిరిగి ఒక వేవ్ చేస్తే. వామ్మో, ఇప్పుడు మనం ముగ్గురిని ఒకేసారి, ముగ్గురు పింక్, రెడ్, పింక్. ఓకే, ఏంది అలా మ్యాచింగ్లో వచ్చారు? అఫ్కోర్స్ ఆ యూనిటీ ఉంది కాబట్టి అలా ఏడిపించారు హస్బెండ్స్ని. ఓకే, సో నెక్స్ట్ ఒకసారి